ఉన్నారు. ఈ సార్దీస్ అనే సంఘం పెద్దగా కట్టబడింది, కానీ ఇది పేరుకే సంఘం. సంఘంలో మనుషులు ఉన్నారు, జీవిస్తున్నారన్న పేరే ఉంది, కానీ వాస్తవానికి వాళ్ళు ఎలా ఉన్నారు? చచ్చిపోయిన వారి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు బ్రతికిన స్థితిలో లేరు. వాళ్ళు ఎలా ఉన్నారట? దేవుడు వాళ్ళు ఏమంటారంటే మృతులు అంటున్నాడు. ఈరోజు చాలా మంది సంఘాల్లో జీవం కలిగి లేరు. ఎలా ఉన్నారని అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. ఎవరిని మృతులు అంటుందంటే డాక్టర్ పత్రికలో మనం చూస్తాం, ఒక వ్యక్తికి విశ్వాసం ఉంటుంది, విశ్వాసంగా మాట్లాడతారు, విశ్వాసమైన ఆలోచన చేస్తుంటారు, కానీ క్రియరూపకంగా వచ్చేసరికి క్రియలు ఉండడంలో అలాంటి వాడి బైబిల్ ఏమంటుంది? విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే వాడు మృతుడే. చెప్పడం మట్టుకే ఉన్నారు, నేను దేవుడిని అది నమ్ముతాను, ఇదే నమ్ముతాను, దేవుని ఇట్లా అట్లా అంటారు, కానీ రియాలిటీ వచ్చేసరికి, మన దగ్గరికి వచ్చేసరికి క్రియలు ఉండవు. క్రియలు లేకపోతే నువ్వు మృతుడవు, చచ్చిన వాడితో సమానం. కనుక ఈరోజు మనం దేవుడిలో జీవం కలిగి ఉండాలంటే వినండి, నీవు ఏమై ఉండాలి? దేవుని ఒక మాట పిలువాడమై ఉండాలి. కానీ చాలా మంది ఎలా ఉన్నారన్నా? పేరుకే ఉన్నారు. ఈరోజు పేరుకే చాలా మంది క్రైస్తవులు, వారి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఈరోజు దేవుడు మన సంఘంలో ఎలా ఉంచాడంటే ఒక మొక్క వల్ల దేవుడు ఉంచాడు. ఆ మొక్కతో దేవుడు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు, వాడుకోవాలనుకుంటున్నాడు. దానివల్ల ఏ లాభం లేకపోతే దాన్ని దేవుడు పెరిగి పడవేస్తాడు కదా. అందుకొరకే మనం ఏమై ఉండాలంటే పేరుకు మాత్రం కాదు, నిజంగా దేవుడు ఏం చెప్తున్నాడో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం ఏమై ఉండాలి? నడుచుకునే వారంగా ఉండాలి.